గింత పాపం గింత అడవి గింత అన్యాయం ఎక్కడ నన్నున్నదా గీ యూట్యూబ్ లో తప్ప. అరే కొంతమంది క్రియేటర్లు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే బిలియన్ వ్యూస్, లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే మిలియన్ వ్యూస్. మాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ మాత్రం ఒక రోజులో లాంగ్ వీడియో షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే లాంగ్ వీడియోకి వ్యూస్ వస్తే షార్ట్ వీడియోకి రావు, షార్ట్ వీడియోకి వ్యూస్ వస్తే లాంగ్ వీడియోకి రావు. బాగా ఫేమస్ యూట్యూబర్లకే బతుకున్నది తప్ప చిన్న చిన్న క్రియేటర్లకి కష్టానికి తగిన ఫలితం అయితే రావట్లేదు. ఇది నా ఒక్కదాని ముచ్చటే కాదు, నా ఒక్క ఛానల్ బాధ కాదు. అచ్చం నాలాగే బాధపడుతున్న యూట్యూబ్ క్రియేటర్స్ లక్షల్లోనే ఉన్నారు కావచ్చు. ఈ ఫేమస్ క్రియేటర్స్ తుమ్మిన అద్భుతమే, తగ్గిన అద్భుతమే. ఇంకా దీనికి తోడు వాళ్ళ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటే అంత మందికి యూట్యూబ్ ఛానల్స్. అన్ని ఛానల్స్ లో తిప్పి తిప్పి అదే మనుషులు అవే మొక్కలు. అయినా నిన్న మొన్న ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ వీడియోస్ కి కూడా లక్షల్లో మిలియన్స్ లో వ్యూస్. ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు మేమేమో వెర్రితనంగా ఏదైనా కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తే మంచి రీచ్ ఉంటదేమో అని ఆగమైపోతున్నాము. కొత్తగా ట్రై చేసినా గంతే, పాతగా ట్రై చేసినా గంతే. అందుకే అంటారు కదా 10 మందిలో ఒక్కడిగా మిగిలిపోకుండా 10 మందికి ఆదర్శంగా